రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహార కార్యక్రమంలో భాగంగా మియాపూర్ కాలనీలోని గౌతమి పబ్లిక్ స్కూల్ ఆవరణలో సైబరాబాద్ కమిషనర్ సందీప్, ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. హరితహార కార్యక్రమంలో భాగంగా మియాపూర్లోని కేనారి గౌతమి పబ్లిక్ స్కూల్ ఆవరణలో సైబరాబాద్ కమిషనర్ సందీప్ షండ్యాల, ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ స్కూల్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. మొక్కలపై విద్యార్థులకు వాటి వల్ల కలిగే ప్రయోజనాలను సైబరాబాద్ కమిషనర్ సందీప్ పాండ్యాల విద్యార్థులకు తెలియజేశారు. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. ఎండవానకు గొడుగును నీనై మీతోటే ఉంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా. అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా, అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా. ప్రకృతి ఒడిలో చక్కని వాసన పరిమళాలు వీస్తా, చక్కని పరిమళాలు వీస్తా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. పిట్టగూళ్లకు చిటారి కొమ్మన ఊయలలూపేస్తా, తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా, తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా. కడుపుగాలేటి బాటసారులకు కాయలనందిస్తా, కడుపుగాలేటి బాటసారులకు కాయలనందిస్తా. కంటి నిద్రకు ఉపక్రమిస్తే చల్లగా దీవిస్తా, మిమ్ముల చల్లగా దీవి. మూడో విడత భాగంగా స్కూల్లో సిపి గారి సమక్షంలో చైర్మన్ అరవింద్ గారు ఇక్కడికి ఆహ్వానించడం బ్రహ్మాండంగా కవర్ చేసి అందరూ ఒకేసారి మొక్క నాటాలి అనే విధంగా చాలా క్రమశిక్షణతో ఎక్కువ మొక్కలు నాటిన స్కూల్గా మేము భావిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. మా ముఖ్యమంత్రి గారు కలలుగా అన్నటువంటి హరితహారం ప్రోగ్రాం అడవులు తగ్గిపోయి, వానలు లేక, టెంపరేచర్ పెరిగిపోయి హరితహారాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక కార్యక్రమం చేస్తున్నటువంటి రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఆదర్శంగా నిలబడాలి. ఎక్కువ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో చెట్లు పెంచుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టారు. దానికి అనుగుణంగా అందరూ ఉత్సాహంగా కార్యక్రమం ఊపందుకొని ముందుకు సాగుతోంది. మరి గత వారం రోజులుగా వానలు వెనక్కి వెళ్ళినప్పటికీ కూడా 8వ తారీఖు నుంచి మంచి వానలు ఉన్నాయని చెప్పడం, ఇప్పటి నుంచి అన్ని రెడీ చేసుకుని కార్యక్రమాలు చేస్తాను. చూశారు ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధులు, ప్రజలు, సోషల్ వర్కర్స్, అసోసియేషన్సే కాకుండా అధికారులు, సిపి గారి స్థాయిలో డీసీపీ గారు, ఏసీపీ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, కానిస్టేబుల్స్ దగ్గర నుంచి అన్ని ప్రాంతాల్లో చెట్లు నాటుతున్నారు అని అంటే ఒక సిబ్బందే కాదు, అన్ని ప్రాంతాల్లో అవేర్నెస్ కార్యక్రమం కలగాలి అని అంటే స్కూల్స్ లో పెడితే చిన్న పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రుల వరకు ఇది ఒక మంచి మెసేజ్ గా పోతుంది అనే ఉద్దేశంతో స్కూల్స్, కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ లో కూడా పెట్టడం, కాలనీస్ లో పెట్టడం జరుగుతోంది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంతో మీ మీడియా ద్వారా ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి చెట్టు ఇవాళ టీవీ మీ మిత్రులంతా కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ రూపంలో, ఒక అవేర్నెస్ రూపంలో మా తాతగారికి 102 సంవత్సరాలని చెప్పి ఒక చెట్టును చూపిస్తూ ఉంటే చాలా మంది
ఎక్కడ తాతగారు అంటే మా తాతగారు పెట్టిన చెట్టు అని చెప్పి చెప్తా ఉంటే చాలా మందికి సంతోషంగా మనం ఒక మంచి పని చేశాం. మన పిల్లలు కానీ, మన మనమళ్ళు కానీ, మన తండ్రులు కానీ పెట్టినటువంటి చెట్లను జ్ఞాపకం చేసుకుంటూ భవిష్యత్తు తరాల ఆరోగ్యానికి పొల్యూషన్ లెవెల్స్ పెరిగిపోయి డెంగ్యూ, మలేరియా, లివర్, క్యాన్సర్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్ని వీటినన్నిటికీ అధిగమించాలి అని అంటే పచ్చని చెట్లు పెంచాలా, మంచి ఆక్సిజన్ని, మంచి వాతావరణాన్ని సృష్టించే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై కీలక పాత్ర పోషించినట్టయితే రాష్ట్రానికి, దేశానికి ఒక మంచి చేసిన వారిలో మీరు ఒకరు అవుతారని, అందరినీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా మనమంతా కూడా కలిసి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని సుమారుగా నియోజకవర్గంలో మేము 40 లక్షల మొక్కలు అనుకున్నాం, దగ్గర దగ్గర 35 లక్షలు నాటాం. ఇంకా 40 లక్షల టార్గెట్ కాక ఇంకా ఎక్కువ నాటడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది వరకు లాస్ట్ ఇయర్ హరితహారంలో బాగా